ఈరోజు కథ కరదర్శనం. అనగనగా ఒకరోజు ఉదయం తొలికిరణం పడే సమయం అయింది. చిన్ని ఆద్య నిద్ర లేచింది. ఇంకా నిద్రలోనే ఉన్నట్టు అమ్మ ఒడిలోకి చేరింది. అమ్మ ముద్దుగా అడిగింది, ఆద్య, నువ్వు ఎప్పుడైనా నీ చేతులను దగ్గరగా చూసావా? చూడలేదమ్మా అని ఆశ్చర్యంగా అంటుంది ఆద్య. అమ్మ చిరునవ్వుతో ఆమె చేతులు పట్టుకుని బాల్కనీలో ఆ సూర్యరశ్మి చల్లగా పడుతుండగా అమ్మ శ్లోకం మెల్లగా చదివింది. కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితే గౌరీ, ప్రభాతే కరదర్శనం. ఈ శ్లోకం ప్రతిరోజు ఉదయం లేవగానే మన చేతులు చూస్తూ చెప్పాలి బంగారం. ఎందుకమ్మా అని అడిగింది ఆద్య. మన వేళల్లో లక్ష్మీదేవి ఉంటారు, ఐశ్వర్యాన్ని ఇస్తారు. అలాగే మన చేతి మధ్య సరస్వతీదేవి ఉంటారు, జ్ఞానాన్ని ఇస్తారు. ఈ చేతి అడుగున గౌరీ అమ్మ ఉంటారు, మనకి ధైర్యాన్ని ఇస్తారు. నువ్వు ప్రతిరోజు ఈ శ్లోకం చదివి నీ 2 చేతులతో ముఖాన్ని తుడుస్తూ కళ్ళు తెరవాలి. అప్పుడు దేవతల ఆశీస్సులే కాదు, నీలో ఉన్న శక్తిని కూడా గుర్తు చేసుకుంటావమ్మా. ఆద్య చిన్నగా నవ్వుతూ చేతులు చూస్తూ మెల్లగా ఇలా అంది, నిజంగా నా చేతుల్లో దేవతలే ఉన్నారు. అప్పటి నుంచి ప్రతి ఉదయం ఆద్య తన చేతులను చూసి ఈరోజు మంచి పనులు చేయాలి అన్న నమ్మకంతో నిద్రలేస్తుంది.